వైఎస్ జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి. కానీ అలా జరగలేదని ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజా లేఖ ద్వారా విజయమ్మ తాను ఒకవైపే ఉంటానని మరోసారి స్పష్టం చేశారన్నారు. తన స్టేట్మెంట్ కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక షర్మిలకు అన్యాయం చేస్తున్నారనే వాదనను నమ్మించే ప్రయత్నం వ్యూహం ఉందన్నారు. వైఎస్ఆర్ భార్యగా ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదల చేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో మొదట కనిపించని దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో ఎక్కడ తయారవుతుంది అన్నది తేలిపోయిందన్నారు. విజయమ్మ మీద షర్మిల ఎంత ఒత్తిడి తెస్తున్నారనే విషయం కూడా అర్థమైందన్నారు. వైఎస్ షర్మిలమ్మ గారు చాలాసేపు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేయడం జరిగింది. ఇదేమీ కొత్త కాదనుకోండి. గత 3 సంవత్సరాలుగా షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే ప్రధానమైన లక్ష్యంగా వారి యొక్క ప్రయాణం జరుగుతుంది, రాజకీయ ప్రయాణం. కాకపోతే నిన్నటి దినం షర్మిలమ్మ మాట్లాడినప్పుడు హద్దులు దాటి మాట్లాడినారు. గతంలో మాట్లాడిన దానికంటే హద్దులు దాటి ఇది మాట్లాడచ్చునా మాట్లాడకూడదా అనే అభిప్రాయాన్ని కూడా దాటి వాళ్ళ అన్నగారి పైన విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేసినారు. ఇక నేను జీర్ణించుకోలేకపోతానా. రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కదా అని చెప్పి చాలా వరకు మేము మిన్నుకుండిపోయినాం. ఇప్పుడు మా మనసు కూడా హద్దులు దాటి వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పాలా, కొన్ని ప్రశ్నలు ఆయమ్మను కూడా అడగాలనుకుంటున్నా. అన్న అనే పదానికే నీవు కలంకం. శత్రువులు కూడా ఇట్లుండరు. ఇది మీరు మాట్లాడిన మాటమ్మ. బట్ట కాల్చి మీ అన్న మొఖాన వేసి ఆ మసి అంతా ఆ మరకలన్నీ తుడుచుకో అని అంటే ఒప్పుకోం తల్లి, ఒప్పుకోం. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్న నీకు చేసిన ద్రోహమేందో, మీ అన్న నీకు చేసిన అన్యాయం ఏందో చెప్పాలా ప్రజలకు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రాణంతో సమానంగా ప్రేమించే మాలాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలను ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఏం చేసినారు తల్లి నీకు అన్యాయం? ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను ఏ కుటుంబంలోనే ఉంటాయి తల్లి. ఏ కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ మధ్య, లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న చితక విభేదాలు వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం పడితే అలిగి మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ అమ్మనో, నాయననో, మేనమామనో సర్దుబాటు చేస్తారు. మరి మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పరిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు ఆశించినారు. మా అన్న గౌరవాన్ని బజారుకి ఈడుస్తానాం, మా అన్న మర్యాదను తీసి బజార్లో 3 దుడ్లకు అమ్ముతానాం, ఇదిగో మీకు చెంగు దాసి ఆశిస్తానా, నాకు భిక్ష వేయండి అని చెప్పి పులివెందుల పూలంగల కాడ బజారుకి ఇచ్చినారు. ఇది కూడా మాకు బాధ కలగలే, భరించినాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా ఇంకా భరించడానికి వీలు లేదంటే కన్నా మీ ఇంట్లో, మన ఇంట్లో, మన ఇంట్లే, మేమందరం మీ కుటుంబ సభ్యులమే. నీకు, మీ అన్నకు, జగనన్నకు, మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చి మీరు మాట్లాడుకుంటే రాత్రి 8 గంటలకో 7 గంటలకో కొద్దిగా వాదించుకుంటే, వాగ్వివాదం జరిగితే తెల్లవారతలకి ఆంధ్రజ్యోతి పత్రికలో మీ ఇంట్లో జరిగిన యాజ్ ఇట్ ఈజ్ మక్కి మాట ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఏబిఎన్ ఛానల్లో కథలుగా చూపిస్తారు. ఎవరు చెప్తున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి మా చెల్లెలు నేను కొట్లాడుకున్నాం, వాదించుకున్నాం, ఇది పద్దనే పత్రికల్లో రాసి
టీవీ ఛానల్ చూపించి మా నాయన యొక్క కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడ్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారమ్మా? మీరు చెప్తున్నారు. మీ ఫోన్లు పరీక్షిస్తే సునీతమ్మ ఫోన్ కానీ మీ ఫోన్ కానీ ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మీరు టచ్లో ఉన్నారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని జీవితాంతం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు, ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఈ రాష్ట్రం అంతా బాధపడింది. పొయ్యిలో అగ్గి వేయలే ఎవరే కానీ, వంట చేసుకోలే. ఒకే ఒక కుటుంబం సంతోషపడింది. ఆ ఒక్క కుటుంబమే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతోషపడిన కుటుంబం చంద్రబాబు నాయుడు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా? మీరు కుటుంబ విషయాలు రహస్యాలు ఉప్పందిస్తారా? అన్నా చెల్లెల మధ్య ఉండే మనస్పర్ధలను బజారుకి ఇడ్చేదానికి ఆయన చేతిలో కీలుబొమ్మ